పెట్టుకున్నటువంటి కామాంధులను వెంటనే శిక్షించాలనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం రోజుల కాలం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అమాయకైనటువంటి అమ్మాయిలపైన అత్యాచారాలు మానభంగాలు జరిగినప్పటికీ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చూస్తూ ఉంటే మరొక పక్క యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా రెడ్ బుక్ పాలనలో రెడ్ బుక్ సేవల్లో నిమగ్నమైంది అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఏమీ లేనటువంటి తిరుమల లడ్డు ప్రక్షాళన కోసం మెట్లు కడిగినటువంటి నువ్వు ఈ రోజు దాదాపు 200 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను అగాత్యాలు చేస్తూ ఉంటే మీరు ఏ మెట్లు కడిగారు, ఏ ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే బాధిత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తూ అదేవిధంగా ఆర్థిక సాయం చేస్తూ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి తన్మయ్య ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చేసేటటువంటి ఎదవలకి కఠిన శిక్ష విధించి చట్టం తన పని తాను చేయాల్సిందిగా ఈ సందర్భంగా చట్టం తన పని తాను చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్కుసూటిగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా జరిగేటటువంటి అత్యాచారాలని ఆపండి, లేని పక్షంలో మీరు ప్రభుత్వం గద్దె దిగండి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది ఈ సందర్భంగా.